ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, ఏంటి తేజ? నువ్వు నా ఇంటికి రాకముందు మనం ఇదే పార్కులో 2-3 సార్లు కలుసుకున్నాం కదా. నేనెప్పుడు కలిశాను? అబద్ధం చెప్పక చిత్ర, నా జ్ఞాపక శక్తి పూర్తిగా మొత్తం ఏం పోలేదు. ఈ పార్కులోనే నువ్వు నన్ను కలిశావు, నాతో కలిసి మాట్లాడావు. ఇప్పుడు ధర్మతేజకి మళ్ళీ గతం గుర్తొస్తుందా ఏంటి? మాట్లాడవేం చిత్ర? ఇదే పార్కులో నన్ను పలకరించిందానివి, అప్పుడే నువ్వు నా భార్యవని చెప్పి ఎందుకు చెప్పలేదు? ఇక్కడేమి చెప్పకుండా నేరుగా నా ఇంటికొచ్చి నువ్వే నా భార్యవని ఎందుకు చెప్పావు? నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు కదూ. అయ్యో, ఏంటి తేజ నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు? నేనేంటి ఈ పార్కుకి రావడమేంటి? అసలు నిన్ను పలకరించడమేంటి? నీ దగ్గర దాయడానికి నా దగ్గర ఏముంది చెప్పు? నిజంగా చెప్తున్నాను, నేను ఈ పార్కుకి రావడం ఇదే మొదటిసారి. నమ్ము తేజ. చూడు తేజ, ఇప్పుడు కూడా నువ్వు మనసు బాగోలేదనగానే నేను నీకు తోడొచ్చానే తప్ప నాకసలు రావడం ఇంట్రెస్టే లేదు తెలుసా? ఏంటి ఇంట్రెస్ట్ లేదా? నా గతం నన్ను మోసం చేయొచ్చేమో గాని నా ప్రస్తుతం నన్ను మోసం చేయదు. అప్పుడు నువ్వు ఇదే పార్కులో నన్ను పలకరించి నాతో మాట్లాడావు. ఏ వాచ్మెన్, ఇలా రావు ఒకసారి. దాహం అన్నావుగా. భార్యాభర్తలంటే ఇలాగే ఉండాలి. ఒకరి అవసరాన్ని ఒకరు గుర్తించి ఇలా ప్రాణంగా చూసుకోవాలి. నువ్వు పరుగులు తీస్తూ వెళ్ళి షాప్ దగ్గర నుంచి నీళ్ల బాటిల్ కొనుక్కురావడం నేను చూశానులే కృష్ణ. మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది తల్లి. నూరేళ్లు ఇలాగే చల్లగా ఉండండి. థ్యాంక్స్ కృష్ణ. మురిసిపోయింది చాలు, ఇంకా పద. చెప్పండి సార్. నువ్వు ఇక్కడే కదా డ్యూటీ చేస్తావు? నన్ను నువ్వెప్పుడైనా ఇక్కడ చూసావా? రెగ్యులర్గా చూస్తుంటారు కదా సార్. అయితే నేను నీకు గుర్తున్నానా? అలా అడుగుతారేంటి సార్? ఒక్కసారి చూస్తే చాలు, ఈ పార్క్కి ఎవరెవరు ఏ టైంలో వస్తారో అన్నీ చెప్పేస్తాను. అయితే నువ్వు మేడంని నాతో ఎప్పుడైనా చూసావా? నువ్వు మేడంని నాతో ఎప్పుడైనా చూసావా? నువ్వు మేడంని నాతో ఎప్పుడైనా చూసావా? చూశాను సార్, చూశాను సార్, చూశాను సార్. ఏయ్ వాచ్మెన్, నువ్వు నన్ను చూసావా? నన్ను చూసావా? ఎప్పుడు చూసావు? ఎక్కడ చూసావు?